వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ ఏంటంటే అరటికాయ ఎండ్రేలు పులుసు పెడదామని చెప్పి. ఓకేనమ్మా, నేను మన ఛానల్లో కూడా పెట్టలేదు, సర్లే చూపిద్దాం మీకు అని చెప్పి. రెండు బంగారం. ఓకేనమ్మా, 3 అరటికాయలు, కూర అరటికాయలు అమ్మ. ఇలా కోసుకుని, నేనైతే ఈ టైప్లో కోసుకుంటాను. ఇలా కోసుకుని చక్కగా కొద్దిగా సాల్ట్ వేసుకుని 2 సార్లు కడుక్కుని అలా పెట్టుకోండి. పెట్టుకుని నలుపు రాదు. దుంప అయినా సరే అరటికాయ అయినా సరే కొంచెం సాల్ట్ వేసుకుంటే నలుపు రాదమ్మా. ఇగో 3 ఉల్లిపాయలమ్మ, 4 పచ్చిమిరపకాయలు, 50 గ్రాములు ఎండ్రేలు. ఈ పట్టు వచ్చినాయి మనకి. పెద్ద రైలు వాడతాను, చిన్న రైలు తెచ్చారన్నమాట. ఇగో 50 గ్రాములు రైలు వేసుకున్నానమ్మా. 1.5 స్పూన్ కారం వేసుకున్నాను, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, తగినంత ఉప్పు, ఇగో కొత్తిమీర, పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు. ఎందుకంటే నా దగ్గర గుజ్జు ఉంది, అందుకని అది వేసుకుంటున్నాను. ఓకేనమ్మా, రైలు వేసుకున్నాం. నేను కడిగిన తర్వాత న్యూస్ పేపర్ మీద ఆరబెట్టుకుంటాను రా. ఇందులో వాటర్ అనేది ఉండదు, ఇలా తిని పేలుతుందని చెప్పి. ఎదుగురా, ఇసుకుంటుంది. 2-3 సార్లు కడుక్కుని చక్కగా. ఇదైతే మొత్తకే తగులుతుంది, చిన్నరయ్య అయితే. కొంచెం పసుపు వేసుకుంటాం. సరే, ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకుందాం, పచ్చిమిరపకాయ ఉల్లిపాయ. దాంతోపాటు కూడా ఎగుద్దు కదా, అందుకని మనం విడిగా తీసుకున్నాం అనుకో అంతే. ఇందులో సాల్ట్ వేసేసుకున్నాం. ఇది మగ్గిన తర్వాత మీకు ప్రాసెస్ చూపిస్తానమ్మా. ఓకేనమ్మా, సాల్ట్ ఎప్పుడైతే వేసామో ఉల్లిపాయ చక్కగా మగ్గిపోద్ది అన్నమాట. అందుకని ముందు సాల్ట్ వేస్తాను. మా అమ్మ ఇలాగే వేసేదమ్మా. ఉల్లిపాయ తొందరగా మగ్గాలంటే సాల్ట్. ఈ అరటికాయ ముక్కలు, కారం, పసుపు, కొత్తిమీర, ధనియాల పౌడరు. ఓకేనమ్మా, కొంచెం వాటర్ పోసుకున్నాం. తర్వాత చింతపండు కూడా వేసుకున్నాం. అది మగ్గుద్దు కదా. అరటికాయ కదా, తొందరగా మగ్గిపోద్దమ్మా. ఇది హైబ్రిడ్. ఒక్కొక్క అరటికాయ ఉందా ఉడకదు. లోన మనకి తెల్లగా ఉందనుకో, అది హైబ్రిడ్ అని అర్థం. చింతపండు కొంచెం పోసుకుందాం. ఎండ్రాయిలు ఉన్నాయి కదా, పుల్లగా చక్కగా బాగుంటుంది. ఇప్పుడు 1/2 లీటర్ పడతాయేమో వాటర్. ఇంకా అంతే, దగ్గరగా ఉడకనివ్వాలి. బాగా నీళ్ళ కింద దింపుకోకుండా దగ్గరగా, అంతే. నేను కారం పచ్చికారం కింద మెత్తగా ఆడించుకుంటున్నానమ్మా. ఎందుకంటే నేను మళ్ళీ విడిగా ధనియాల పౌడరు, జీరా పౌడర్ ఇవన్నీ వేస్తామని లోడ్ ఎక్కువైపోతుంది. అందుకని పచ్చికారమే మెత్తగా ఆడించుకుంటున్నాను అనమాట. ఓకేనమ్మా, చూసమ్మా, నువ్వు తినవు కదా. కుక్కర్లో వండుకుంటే వాటర్ తగ్గించుకోవాలి, కానీ మనం ఇలా వండుకున్నప్పుడు వాటర్ సమానంగా పోసుకోవాలి. ఉప్పు చూసుకుంటా, అన్నీ సరిపడేరా. కొంచెం దగ్గరికి వచ్చాక ఓకేనమ్మా, కుక్కర్ పెట్టుకుందాం. దగ్గరికి వచ్చేసింది.
మనం ఒక్కసారే పోసుకోవాలి వాటర్ అమ్మ. ఉడికిందా లేదా అని పోయకూడదు. ఉడికిపోయింది, అంతే చాలు. ఎంతకన్నా ఎగిరిపోతే బాగోదు. టేబుల్ మీదకి వెళ్ళిపోదాం బంగారం. ఓకేనమ్మా, నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా ఇలా వండుకుని మంచి కామెంట్లు పెట్టండి. చాలా బాగుంటుంది. ఇంట్లో వండుకుంటారు చాలామంది, నేను కూడా ఇంకా తినాలనిపించి. ఓకేనమ్మా, అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమ్మ, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందు బంగారం. బై బై.